that embodies the essence of fusion dance. Let's welcome Ananya and party with a huge round of applause. నీతో మాట్లాడాలి.
కట్ట కట్టుకొని అందరూ వచ్చారంటే ఏదో సంగతి ఉంది, చెప్పండి. మృగరాజా, మీరు ఈ అడవికి రాజు, ఒప్పుకుంటాం. కానీ మీకు ఆకలి వేసినా వేయకున్నా అడవి జంతువులను వెంటాడి చంపడంలో న్యాయం లేదు. అయితే ఏమిటి? నిన్ను కూడా చంపాలా? విషయం ఏమిటో చెప్పు. మృగరాజా, ఇలా అందరినీ చంపుతూ పోతే మిగిలేది ఎవరు? అందుకే మనం ఒక ఒప్పందం చేసుకుందాం, ఏమంటారు? ఒప్పందమా? వినాలంటే కుతూహలంగా ఉంది. విషయం ఏమిటో చెప్పండి. మృగరాజా, మీరు వేటాడే శ్రమ లేకుండా వారానికి ఒక జంతువును మేమే మీకు ఆహారంగా పంపుతాం. దానిని తిని మీ గుహలో హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు, ఏమంటారు? సరే సరే, నాకు కూడా శ్రమ తగ్గుతుంది. కానీ సమయానికి నా ఆహారం పంపలేదు, జాగ్రత్త. ఒక్కరు కూడా మిగలరు. ఎంత మాట, ఎంత మాట, ఆడిన మాటలు తప్ప మా నిజాయితీని మీరే చూసారుగా. వెళ్ళొస్తాం, సెలవు. జంతువులు ఒత్తుల వారిగా సింహం గుహకు వారానికి ఒక జంతువును పంపించసాగా. ఒకసారి ఒక తెలివైన కుందేలు వంతు వచ్చింది. కుందేలు మిత్రమా, ఓ కుందేలు మిత్రమా, ఈరోజు నీ వంతు, వెళ్ళు, తప్పదు కదా. ఆ సింహం గొంతు వింటేనే మూర్ఛ వస్తుంది. ఇక ఎదురుగా వెళ్ళడమా? కానీ వెళ్ళాలి కదా. సెలవు మిత్రులారా, సుఖంగా ఉండండి. కుందేలు మెల్లగా వెళుతూ ఒక పాడుపడిన బావిని చూసింది. అందులో నీరు పుష్కలంగా ఉన్నాయి. తన ప్రతిబింబం చూసుకుంది. దానికి మెరుపు లాంటి ఒక ఉపాయం తోచింది. ఏమిటి? నాకలు తీర్చేటందుకు ఏ జంతువు రాలేదు. ఓ, దూరంగా ఏదో జంతువు వస్తుంది. రాని కసుకుల కొరికి చంపుతా. అయ్యా మృగరాజా, ఈరోజు నేను మీ ఆహారం స్వీకరించండి. వేలంటలేవు, నువ్వు నాకే సరిపోతావు. మీ నాయకుడు ఏనుగు మతిపోయిందా? నాతో పాటు మరో 4 కుందేలను కూడా పంపించింది. దారిలో మరొక మృగరాజా వాటిని ఆపి చంపి తింది. నేను ఎలాగో తప్పించుకొని
తీసుకొచ్చాను. ఏమిటి మరొక సింహమా? ఎక్కడ? చూపించు. రండి మహారాజా. ఎక్కడ? రండి మహారాజా. ఈ బావిలోకి చూడండి. ఆ దుష్ట సింహం ఇందులోకే వెళ్ళింది. ఓయ్ పిరిగి బండ, ఇక్కడ దాగావా? చూడు నేను చేస్తాను. ఓయ్ కుందేలు, ఇక్కడే ఉండి జరిగే తమాషా చూడు. అన్నట్టు నాకు ఆకలి ఎక్కువ కావచ్చు. వాడిని చంపి నిన్ను కూడా చంపి తింటాను. తెలివిలేని సింహం, ఇక నువ్వు తిరిగి వచ్చేటప్పుడు చచ్చావుకో. పీడగిడగడైంది. కుందేలు మిగతా జంతువులకు జరిగిన విషయం చెప్పింది. అన్ని జంతువులు కుందేలు మెచ్చుకొని నాట్యం చేశాయి. ఈ కథలోని నీతి, దుష్టులకు ఆవేశమే కానీ ఆలోచన ఉండదు. ఆవేశంలో బావిలో దూకి సింహం తన ప్రాణం పోగొట్టుకుంది కదా. Now we have a tribal dance that takes us back to the roots, where we celebrate. Anagiri,
close. Okay, with their knowledge and wisdom. Care about to showcase another one of their many talents. Let's welcome our teachers with big round of applause as they share the stage. భారత జాతి ప్రియతమనేగా చాచాలింద్రు పుట్టిన రోజు నేడే బాలల పండుగ ఈనాడే కన్నుల పండుగ చూడ చక్కని పండుగ బలి వేడుకనిచ్చే పండుగ చూడ చక్కని పండుగ బలి వేడుకనిచ్చే పండుగ స్వరూపమే స్వర్ణము పండుగ స్వరూపరాణి స్వప్నము పండుగ మోదీరాలు మురిపెము తీర్చగా భారత మాతకు ముద్దు బిడ్డగా భారత మాతకు ముద్దు బిడ్డగా ముడిలో వెలసిన జవహర్లాలుగా నేడే బాలల పండుగ ఈనాడే కన్నుల పండుగ చూడ చక్కని పండుగ బలి వేడుకనిచ్చే పండుగ చూడ చక్కని పండుగ బలి వేడుకనిచ్చే పండుగ బాల బాలికలు సన్నిధ చేరగా గులాబీ గట్టి గుండెను అత్తగా బాల బాలికలు సన్నిధ చేరగా గులాబీ గట్టి గుండెలు అత్తగా చిరగు మోముల వెన్నెల కురియగా చిరునగు మోముల వెన్నెల కురియగా శాంతిగా పోతం ఎగురవేయగా నేడే బాలల పండుగ ఈనాడే కన్నుల పండుగ చూడ చక్కని పండుగ బలి వేడుకనిచ్చే పండుగ చూడ చక్కని పండుగ బలి వేడుకనిచ్చే పండుగ Thank you, teachers, for your wonderful song. The beauty of dance lies in its ability to communicate emotions, stories and tradition without uttering a single word. Today we have a delightful performance that bridges tradition with grace. A semi-classical program by our high school girls. Let's put your hands together to Varsha and Purva. మనోహరం
teachers. Let's begin the drama. అలుపు సలుపేమున్నది ఏంటో కదా అందరూ కలిసి ఏం చేస్తున్నారేంటి? ఏముందండి, అందరం కలిసి అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసుకుంటూ కూర్చున్నాం. ఏమండి, వెన్నెల పడొచ్చారు, ఇలా కూర్చోండి, కాసిన మంచినీళ్ళు తెస్తాను. ఏమండి, నీళ్ళు తీసుకోండి. అవును లేదా, చాలా దాహంగా ఉంది. ఇంతకీ రాదా అందరూ కనిపిస్తున్నారు కానీ మన అమ్మాయి కనిపించడం లేదేంటో. అమ్మాయా? అమ్మాయి గురించి ఏం అడుగుతారులేండి. అబ్బాబాబా, ఈ పిల్ల పుస్తకాల పురుగు అయిపోతుంది ఏంటో. చదువు 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 అంటూ ఎప్పుడూ చదువుతూనే ఉంటుంది. ఒకసారి పిలువు రాదా? మా మంజు, అమ్మా మంజు, అమ్మా వస్తున్నా. ఇలా రామ్మా, నాన్నగారు పిలుస్తున్నారు. చెప్పండి నాన్నగారు. ఏంటమ్మా, ఏం చేస్తున్నావేంటి? చదువుకున్నాను నాన్నగారు. ఎలా చదువుతున్నావు తల్లి? బాగా చదువుతున్నాను నాన్నగారు. అమ్మాయి తన తరగతి గదిలో తనే మొదటి స్థానంలో ఉందంటండి. వాళ్ళ టీచర్ గారు చాలా గొప్పగా మెచ్చుకుంటున్నారు. అవునా రాదా? నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవం రోజు తనకే మొదటి బహుమతి కూడా ఇవ్వబోతున్నారు. అవునా, చాలా సంతోషం తల్లి. ఇలాగే బాగా చదువుకోమ్మా. అలాగే నాన్నగారు. నీ గెలుపే మా గెలుపు తల్లి. నువ్వు బాగా చదివి మంచి పొజిషన్లో ఉన్న రోజు మేము పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. అలాగే అమ్మ, అంతా మీ ఆశీర్వాదం. అవును, ఏంటి ఇల్లంతా గుమగుమలు? ఏం వంటలు చేసావేంటి? అయ్యో ఏముందండి, రోజు ఉండేవేగా. దాంతోపాటు ఈరోజు కాస్త చేపల వేపుడు చేసి పెట్టాలంటే. అబ్బా, చాలా ఆకలి దంచేస్తుందో. అందరినీ పిలువు, భోంచేద్దాం మరి. సరే అయితే. అత్తయ్య, వదినమ్మ, రండి కలిసి భోంచేద్దాం. పగా వస్తున్నామమ్మా. రాండమ్మా, అందరం భోంచేద్దాం. హాయ్ డియర్. అబ్బాబ్బాబ్బా, ఇవాళ చాలా టైర్డ్ అయిపోయాను రాధిక. ఐమ్ సో టైర్డ్. అబ్బాబ్బాబ్బా. డియర్, వన్ సెల్ఫీ ప్లీజ్. అరే ఎంత బాగున్నానో చూడు. టైర్డ్ అయిపోయాను రాధిక. డియర్, కాస్త కూల్ వాటర్ తెచ్చి పెట్టవా? అబ్బా ఏంటి డియర్? ప్లీజ్ డియర్, కాస్త కూల్ వాటర్. బాబా, వచ్చిన వెంటనే ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. పక్కన ఉన్న నీళ్ళు కూడా తాగలేరా? అక్కడే ఉన్నాయిగా, వెళ్ళి తాగేసి రండి. చిచి, తప్పుతుందా? నాకు కాస్త మంచినీళ్ళు తెచ్చివరా? ఉదయం నుండి బయటికి వెళ్ళి నేనే జాబ్ చేయాలి, ఇంటికి రాగానే పనులన్నీ కూడా నేనే చేయాలి. ఇలా కూర్చోయిందో చూడండి, ఎప్పుడు చూసినా సెల్లు 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 సెల్లు. ఈ సెల్లుని ఎవరు కనిపెట్టారో ఏంటో, ఎప్పుడు నొక్కుతూనే ఉంటుంది. చేసుకున్నాక తప్పుతుందా మరి? టేక్ డియర్. థ్యాంక్ యూ డియర్. రాధిక, రాధిక. ఏంటి డియర్? డియర్, ఆకలేస్తుంది. వంట ఏం చేసావేంటి? ఏంటి వంట? అదేంటి డియర్, చాలా కొత్తగా అడుగుతున్నారు. ఏంటి, వంట చేయలేదా? ఏంటి డియర్, వంట చేయలేదా? అదేంటి ఈరోజు కొత్తగా అడుగుతున్నారు? అయినా రోజు మీరే కదా తెచ్చేది. ఈరోజు నాకు వంట చేయడం నచ్చదని తెలుసు కదా డియర్. ఏంటి డియర్, ఇంత మాట అన్నావు? రోజు హోటల్ భోజనం చేసి చేసి నోరు ఏదోలా ఉంది. ఇవాళైనా కాస్త ఇంటి భోజనం తిని హాయిగా ఉందామనుకుంటే ఇవాళ కూడా భోజనం చేయలేదా? ప్లీజ్ డియర్, ప్లీజ్ డియర్. ఏవో స్పైసీగా
టేస్టీగా ఏవో 4 రకాల ఫుడ్ ఐటమ్స్ తేవా. ప్లీజ్ డియర్, ప్లీజ్ రాధిక. ఏంటి మనం నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఒక్కదానికే గతి లేదంటే 4 వంటలు కావాలంట ఇక్కడ. ప్లీజ్ డియర్, ఏమన్నానని అంత కోపం? కూర్చో. డియర్, ఇంతకీ మన అమ్మాయి ఎక్కడుందో? అబ్బా అది కూడా చెప్పాలా? ఫోన్ చేయండి, సెల్లు పట్టుకొని ఏదో ఒక మూల కూర్చొని ఉంటుంది. ఏంటి, అమ్మాయి ఎక్కడుందో కూడా దీనికి తెలియదు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటాయి కదా, దీనికి భయం ఉండేది. ఫోన్ చేస్తాను. ఈ పిల్ల ఎక్కడుందో ఏంటో. ఈ అమ్మాయి చూస్తే ఇప్పుడు గేమ్స్. హలో మంజు, ఎక్కడున్నావు తల్లి? అబ్బా ఇంట్లోనే ఉన్నా నాన్న. ఎందుకు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుంటారు నన్ను? ఇలా ఒకసారి రా. వస్తున్నా, ఉండండి. చెప్పండి నాన్న. ఏంటి నాన్న, ఏం చేస్తున్నావు అక్కడ? ఎక్కడున్నావు తల్లి? ఇంట్లోనే ఉన్నా, రూమ్లో. ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఏం చేస్తున్నావు నాన్న? గేమ్ ఆడుతున్నా డాడీ. ఏం గేమ్స్ ఎప్పుడు చూసినా కూడా? అవును, నీకు విషయం తెలుసా? మమ్మీ ఇవాళ కూడా వంట చేయలేదు నాన్న. మరి మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇది మనకు మామూలే కదా డాడీ. ఏముంది, ఆర్డర్ చేయండి, క్షణాల్లో వస్తుంది కదా. అంతేనా? అయితే అంతేగా మరి. ఏంటో ఎప్పుడు చూసినా బయటి భోజనమే. చిచ్చి. హలో, వెల్కమ్ టు జొమాటో. ఆర్డర్ తీసుకోండి. ఓకే సార్, చెప్పండి. ఒక చికెన్ కర్రీ చెప్పండి. ఆర్డర్ ఏం కావాలో చెప్పండి. చికెన్ బిర్యానీ అండ్ చికెన్ లాలీపాప్స్. ఓకే సార్. 1 బర్గర్ 1 పిజ్జా డాడ్. ఓకే సార్. నాకేమో మటన్ కర్రీ, ఒక వైట్ రైస్ అండి. ఓకే సార్. తొందరగా తీసుకురండి సార్. సార్ అడ్రస్ ప్లీజ్ సార్. డిపోలో హై స్కూల్, సర్వేనా. ఓకే సార్. వితిన్ 2 minutes ఫుడ్ డెలివర్డ్ సార్. తొందరగా తీసుకురండి, మాకు ఆకలి దంచేస్తుంది. ఓకే సార్. సార్ ఫుడ్ డెలివర్డ్ సార్. మంచి ఆర్డర్ వచ్చింది, రావే. వచ్చింది. నా పిజ్జా ఎక్కడ? ఇదిగో. ఏమండి, నాకు వర్క్ ఉంది, నన్ను నా రూమ్లోనే డాడ్, నేను తింటాను. కూడా నా రూమ్లోనే తింటా డాడ్. ఏంటో ఈ జీవితం, కలిసి భోజనం చేయడానికి కూడా లేదు. ఎవరి గది వారిదే, ఎవరి భోజనం వారిదే. ఎన్ని రోజులు అవుతుందో కలిసి భోజనం చేసి. అదే నా చిన్నతనంలో అయితేనా మా అమ్మ, నాన్న, చిన్నాన్న, చిన్నమ్మలు, మా తమ్ముళ్ళు, అక్కలు, నానమ్మ, తాతయ్య అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఫోన్ చేసేవారిమండి. ఆ రోజులు తలుచుకుంటేనా అబ్బాబాబా. ఇప్పుడా ఈ జీవితం వద్దు, ఇప్పటి కుటుంబాలే ఇంత. ఈ భోజనమే వద్దు నాకు. శుభోదయం, కూర్చోండి. ధన్యవాదములు గురువు గారు. నిన్నటి రోజున రామాయణంలో ఉన్నటువంటి పాఠం గురించి మనం చర్చించుకున్నాం కదా. సో రామాయణం మీకు అందరికి అర్థమైందా? సో రామాయణంలో నుంచి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, చాలా జాగ్రత్తగా సమాధానాలు చెప్పాలి. మొదటి ప్రశ్న, శివ ధనుర్భంగం
శివధనస్సు ఎవరి దగ్గర ఉంది? తెలుసు గురువు గారు. చెప్పమ్మా. జనకుడి దగ్గర ఉంది గురువు గారు. జనకుడు? మీ జనకుడా, మా జనకుడా, వాళ్ళ జనకుడా, ఇంకొకరు జనకుడా? ఎవరు జనకుడు? కాదు జనకుడు కాదు సార్, సీతా జనకుడి దగ్గర ఉంది సార్. అబ్బా, ఎంత చక్కగా చెప్పావమ్మా ఆన్సర్. కూర్చో. రెండవ ప్రశ్న, శివధనస్సును ఎవరు విరిచారు? నాకు తెలుసు గురువు గారు. చెప్పమ్మా. రాముడు గురువు గారు. రాముడు విరిచారు. వెరీ గుడ్ ఆన్సర్. కూర్చోండి. మూడవ ప్రశ్న, శివధనుర్భంగంలో ఎవరి గురించి చెప్పుకున్నాం? చెప్పమ్మా. సీతారాముల గురించి గురువు గారు. రాముల గురించి చాలా చక్కగా చెప్పారు. కూర్చోండి. దీన్ని బట్టి మీకు రామాయణం చాలా చక్కగా అర్థమైందని నాకు తెలుస్తుంది. సో మీరందరూ చాలా చక్కగా సమాధానం చెప్పారు. భవిష్యత్తులో ఇలాగే మీరు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. చెప్పేసి వస్తా. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. ఏమ్మా మీరేం లేవటం లేదు? ఏం లేవటం లేదు మీరు? గుడ్ మార్నింగ్. ఇప్పుడు లేచి గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు. ఇలాగనే మునుపటికి ఒక సామెత ఉంది, దొంగలు వన్నాక 6 నెలలకు కుక్కలు పొరిగాయంట. నేను వచ్చినాక 6 నెలలకు వీళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. సార్ కుర్కురే తినండి సార్. సార్ కొంచెం సిట్ డౌన్. సార్ కుర్కురే ఇస్తే అంటే కూడా వద్దంటున్నారు. ఏం సారో ఏమో. సిట్ డౌన్, సిట్ డౌన్. సో నిన్నటి క్లాస్లో మనం రామాయణం గురించి చర్చించుకున్నాం కదా. దేని గురించి? దేని గురించి అబ్బా? దేని గురించి? దేని గురించా? రామాయణమమ్మా. రాముడు సీత వాళ్ళ గురించి చెప్పుకున్నాం కదా మనము. తెలుసు సార్. సరే, వాటిలో కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చాలా చక్కగా సమాధానం చెప్పాలి. మొదటి ప్రశ్న, శివధనస్సు ఎవరి దగ్గర ఉంది? శివధనస్సు ఎవరిదైతే వాళ్ళ దగ్గరే ఉంటుంది సార్. మాకు ఎలా తెలుస్తుంది? శివధనస్సు ఎవరిదైతే వాళ్ళ దగ్గరే ఉంటుంది సార్. ఎవరిదైతే వాళ్ళ దగ్గరే ఉంటుందా? అవును సార్. అంటే నేను రాముడి దగ్గరికి వెళ్ళాలా ఇప్పుడు? నేను ఏం ఆన్సర్ చెప్పావమ్మా? కూర్చో తల్లి, కూర్చో. సార్ నాకు తెలుసు సార్. నీకు తెలుసా? నువ్వు అన్న కరెక్ట్ చెప్పు. సార్ వాళ్ళిద్దరి దగ్గర ఉండడం నేను చూశాను సార్. వీళ్ళిద్దరి దగ్గరనా? అవును సార్. అవును సార్. వీళ్ళిద్దరి దగ్గర? అవును సార్, నేను చూశాను సార్. ఏంటో మీ ఇద్దరి దగ్గర ఉందా శివధనస్సు? లేదు సార్, నిజంగా సార్. కావాల్సిన సార్ ఈ బ్యాగ్ సార్ నిజంగా లేదు సార్. అది బ్యాగ్ లో ఉండదు రా శివధనస్సు. నిజంగా లేదు సార్. శివధనస్సు ఎక్కడైనా బ్యాగ్ ఉంటుందండి? ఉండదు. అది క్లాస్లో చెప్పిన రామాయణంలో ఉంటుంది అది శివధనస్సు. కూర్చోరా, కూర్చో. ఏం సమాధానం చెప్తారో ఏం కథనం. రెండవ ప్రశ్న, శివధనుర్భంగంలో ఎవరి గురించి మనము మాట్లాడుకుందాం? చెప్పండి. ఎవరి గురించి? ఎవరి గురించి తెలుసా? ఎవరి గురించి కూడా మాట్లాడుకున్నామో తెలియదంట. అదే మా రాముడు సీత అని చెప్పాం కదా సార్. నాకు తెలుసు సార్. వెరీ గుడ్. చెప్పు. సార్ బాలకృష్ణ నయనతార సార్. అబ్బా, బాలకృష్ణ వీళ్ళు ఎక్కడ వచ్చారమ్మా రామాయణంలో? సార్ నేను టీవీలో చూసినాను సార్. నేను ఓహో, టీవీలో ఉన్న రామాయణంలోని బాలకృష్ణ నయనతార. అవును సార్, భలే ఉన్నారు సార్. నాకు తెలుసు సార్. ఈమెయితే టీవీలోనే చూసింది. నేను మా పక్కింట్లో చూసాను సార్. ఈమె పక్కింట్లో చూసిందంట రామాయణం. మా పక్కింటి ఆంటీ పేరు సీత, అంకుల్ పేరు రాముడు సార్. వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు సార్. వాళ్ళు కాదమ్మా సార్. నిజంగా సార్ వాళ్ళు బాగున్నారు సార్. నేను టీవీలో భలే ఉంది సార్. మీరు టీవీ పిచ్చి నీకు పక్కింటి
కరెక్ట్ ఆన్సర్ అది కాదమ్మా. బాలకృష్ణ నయనతార పక్కింటి అంకుల్ కాదు, పురాణంలో ఉన్నటువంటి రాముడు సీత అని చెప్పాలి. కొంచెం ఈ కాలం పిల్లలకి ఏం చదువు రాదు, ఏం రాదు, సెటర్లు ఎక్కువ. మూడో ప్రశ్న చెప్పమ్మా. అయితే మీరు తిట్టినారని వాళ్ళ అమ్మ నాన్న తీసుకొస్తారంట సార్. ఇది ఈ కాలం వరుస ఇది. తప్పుడు ఆన్సర్లు ఏమో చెప్తారు, దండిస్తేనేమో అమ్మ నాన్నలు కంప్లీట్ చేస్తారు. సార్ నేను కరెక్టే చెప్పినా సార్, మీరు వినుకుంటున్నారు సార్. అమ్మమ్మ తల్లి చాలా కరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చు. మూడో ప్రశ్న అడుగుతున్నాను. ముఖ్యంగా సరిగా సమాధానం చెప్పలేదంటే 3 తట్టు కొడతాను మిమ్మల్ని కొడుకోండి. రెడీగా కాసుకోండి. థర్డ్ ప్రశ్న, శివధనస్సును ఎవరు విరిచారు? చెప్పమ్మా. తెలియదు సార్. నీకు తెలియదు? తెలియదు సార్. మరి ఎందుకు వచ్చినావు మా బడికి? మా అమ్మ నాన్నని పంపించారు సార్. మీ అమ్మ మా నాన్నలు పంపిస్తే బడికి వస్తున్నావు? అవును సార్. అది ఎందుకు వస్తున్నావో తెలియదు, ఏంటి దేనికోసం వస్తున్నావో తెలియదు, అమ్మ నాన్నలు పంపిస్తే వస్తున్నావు. మా అమ్మనే కూర్చో తల్లి, కూర్చో. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? శివధనుసు ఎలా ఉంటుందో కూడా తెలియదు సార్. అబ్బా, శివధనస్సు ఎలాగుంటుందో తెలియదంట. బుద్ధిమంతురాలికి బూస్ట్ దాపితే ఎలాగుంటారో అది ఇలా ఉంటారు. ఇంకమ్మా ఇంకెవరన్నా చెప్తాలే. సార్ నిన్నైతే నేను చూశాను సార్. చెప్పు ఎక్కడ చూసారు? శివధనస్సు అనేది వెంకట్ బ్యాగ్ లో ఉంది సార్. హలో, మీరు తప్పుడు ఆన్సర్ ఇస్తున్నారు. ఎవరు విరిచారు? వెంకటే విరిచాడు సార్. వెంకట్ ఇచ్చారా? ఏంట్రా నువ్వు ఇచ్చినావా మళ్ళీ? ఎందుకు వస్తున్నావు సార్? నిజంగా సార్, నేను దాని ముక్కు నోరు కూడా ముఖము కూడా చూడలేదు సార్. నిజంగా సార్, వీళ్ళ మీద ఒట్టు, చివరికి నీ మీద ఒట్టు సార్. నా మీద ఒట్టేస్తావా? శివధనస్సు ఎవరు ఇచ్చారంటే చెప్పండి. కావాల్సే సిల్సి ఫాదర్ కూడా అడగండి సార్. సీసీ కెమెరా చెక్ చేసి చెప్పండి. అస్సలు నేను వినలేదు సార్. నువ్వే ఇచ్చినావని చెప్తున్నారు? లేదు సార్, నిజంగా సార్. వీళ్ళు విరవలేదు, వాళ్ళు విరవలేదు, ఎక్కడ కూడా విరవలేదంట. అంటే చివరికి శివధనస్సు విరిచింది పాఠం చెప్పిన నేనైతే. ఇలా పాఠం చెప్పి నా మతి కూడా పోతుంది. ఈ కాలం పిల్లలకు పాఠం చెప్పడం కన్నా పకోడీలు అమ్ముకోవడం మేలు. వీళ్ళు వినరు, చేయరు. ఈ సాగు మీరు చావండి, నేను వెళ్ళిపోతున్నా. సార్ నెక్స్ట్ లెసన్ చెప్పండి సార్. నెక్స్ట్ లెసన్? అవును సార్. దీనికే సరిగ్గా సమాధానం చెప్పలేదంట. మళ్ళా రామాయణంలో ఇంకొక భాగం చెప్పాలంట. ఇది ఎట్లుందంటే, తెల్లాళ్ళు రామాయణం విని సీత శ్రీలీల అయిందని చెప్పారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు రామాయణం చెప్పాలి వీళ్ళకి. మీకు రామాయణం వద్దు, భారతం వద్దు, ఏమి వద్దు. నా సాగు నేను చేస్తాను, మీ సాగు మీరు చదవండి. ప్రేమానుబంధాలకు లోబడి ఉండేటివి పాఠశాలలు కూడా. ఆ రోజుల్లో గురువు చెప్పేది చక్కగా వినేవాళ్ళు విద్యార్థులు. కానీ ఈనాటి కుటుంబాల్లో మన పిల్లలకు కూడా సమయం ఇవ్వకుండా బిజీ లైఫ్లో అందరూ కుటుంబాలలో పిల్లలను పట్టించుకోకుండా, అంటే మన యొక్క పనుల్లోనే ఎక్కువగా బిజీగా అయిపోతున్నాము. పిల్లలు, మా ప్రియమైన విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. Thank you so much. Let's welcome our high school girls, Mamata and Party. నా చెయ్యి
At teaching, amazing at grading, and experts in giving homeworks. Did you know they are also fantastic singers? Huge round of applause.
special treat for you all. It's time for our amazing teachers to show us their moves on the dance floor. Without further ado, let's give a big round of applause as we welcome our talented teachers for a performance that you don't want to miss.
What's wrong with you, teacher? Hey, अपने का style man. Oh, you are talking about our next program. Yes, absolutely right. Let's welcome Ujjwal and with a huge round of applause.
దేశమన్నా జాతీయ జెండా అన్న గౌరవం ఉందా మీకు? మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆనాడు ఎంతో మంది అమరవీరులు తమ ప్రాణాలను కోల్పోయారు. సరే సార్, వాళ్ళ గురించి చెప్పగలరా? చెప్పేదేంటి, చేసి చూపిస్తాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. అందుకన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి భజమెత్తిన ప్రజాపతి, మధోమావ శక్తులు సురకత్తులు చడిపిస్తే మానవతుల మాంగళ్యం మరుట గడుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి రుచుటిపై నెత్తుడి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుల సింహ గర్జన. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుల సింహ గర్జన. చెందుకు కట్టాలి రచిస్తూ నలుకొచ్చావా, నిలుపెట్టావా, కూతుకొచ్చావా, కుప్పలుచ్చావా? ఒరే తల కుక్క, కృష్ణజీవుల ముఖ్య పెట్టుకొచ్చిన బతికే నీకు శిక్షలు కట్టాలరా అని పెడపెడ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఊరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఉరిగాడు. అదిగదిగో అదిగదిగో ఆకాశం హళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవరు మారా భరత జాతిని కసలమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు. బ్రతుకు తెలుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్ను అడిగే పొమ్ములొచ్చిన దమ్ముదెవడికి వచ్చరా? బడుకు జీవులు హక్కుమంటే ఉడుకు నెత్తురు ఉగ్గనైతే, ఆ చంద్రని పునరంగ గొడ్డలి పన్ను గడపది చూడరా? అన్నామన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మరపిలంగులే పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేర్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆదరణ. అజాత
ఉందని కడిగాడు గగలసి గలగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ అవును సార్ దాన్ని సార్ మాకు సోదరులు వినిపించింది ఆయన జాతి పిత కూడా అంటారు కదా సార్. ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజు ఒక పేజీ ఒక పుస్తకం పట్టదు. ఆయన గురించి మళ్ళీ వివరించి చెబుతా. रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ భరత మాత తను మార్చిన విధాతన గాంధీ తన తీర్చిన వరదాతర గాంధీ కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష కృతి దాల్చిన అవధూత అపురూపం ఆచరిత కర్మయోగమే జన్మంత ధర్మక్షేత్రమే బ్రతుకంత సంభవామి అని ప్రకటించిన నాటి కృష్ణ భగవద్గీత ఈ బోసిలోకి తాత మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ మహాత్ముడంటూ వర్ణన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి సత్యాహింసల మార్గజ్యోతి నవశతానికే నాంది ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान बुद्धुनु పోగేసి విప్పుల కుక్కనగా చేసి దండయాత్రని దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత సిసలైన జగజ్జేత యంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపు తేలుగల బంధించాడు రజాతి పిత సంకల్ప బలం చేత సూర్యుడస్తమించని రాజ్యానికి పడమల దారిని చూపిన క్రాంతి ఊరుకు తెల్లారని
శాశ్వతం నా మతం. అంటరానితనాన్ని అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం. హే రామ్. అనాథలను ఆదరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. సరే నాయన. We would like to Indeed, every moment thank Ebenezer and group for your sincere effort. and child teaches an adult three things: to be happy for no reason, To be always busy with something and unknown. known how to demand with all his needs. మనిషి పుట్టినాక పుట్టింది పుట్టి ఆ మనిషినే మనకి నెట్టింది. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టు మనిషి తలచకుండా ఏ చెట్టు మనకుంది మన్నయ్య.
perform. My dear friends, you know, it's too late. Usually we have lunch at 12:30. ఇప్పుడు 2:10 అయింది. అంటే అందరూ కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఏమిటంటే 3,000 పిల్లలు చదివే స్కూలు సంవత్సరంలో ఒక్క రోజు మాత్రం చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది. పిల్లలు బాగా కూర్చుంటున్నారు కానీ పేరెంట్స్ చాలా మంది వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. అందరూ కూడా భోజనం చేయకుండా కూర్చుంటున్నారు. అర్థం చేసుకోవాలి. సంవత్సరంలో ఒకే రోజు జరిగే ప్రోగ్రామ్. ఇంతమంది పిల్లలు స్టేజ్లో వచ్చి టీచర్స్ కోసం, ఫాదర్స్ కోసం, ఎవరి కోసం కాదు, మీ పిల్లల కోసం. అలా చేసినప్పుడు మీ వైపు నుండి ఒక కోఆపరేషన్ కావాలి. ఒక్క రోజే లంచ్ లేట్ అయినది, ప్రతిరోజు లంచ్ లేట్ అవ్వడం లేదు. ఈ ఒక్క రోజు 2 గంటలైంది, మాకు కూడా తెలుసు. మేము కూడా కూర్చున్నాం. మేము కూడా మా రూమ్ లో పోయి ఏసీ వేసుకొని భోజనం చేసుకొని పడుకోలేదు. ఇక్కడ కూర్చొని పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాం. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా కొంతమంది వచ్చి లేట్ అయిపోయింది, 2 గంటలు అయింది, నాకు ఆడ వాచ్ ఉంది, నాకు తెలుసు. Answer love through his words and the space that he has shared with us today. So on behalf of the entire Report family, I extend a heartfelt thanks to Father Anand. Let's give him a big round of applause. And I also take this opportunity to thank all the fathers here, our beloved principal Father Shields, Father Sando, Father Bernard, though he is not present here. Thank you, dear Father. All the programs on behalf of the Report family, especially I remember and thank all the sisters. Let's also give him a round of applause. And especially I also thank all the teachers of the teaching faculty as well as of the non-teaching faculty. We have teachers who prepare the students for this program. Especially I appreciate and congratulate and encourage the program committee, teaching members, all the teachers in that committee, as well as the non-teaching staff members, especially the helpers and all others who initiated and cooperated in decorating all these things. A special thanks to all the teachers as well as the non-teaching faculty members. Thank you so much. Let's give him a big round of applause. They were sitting very nicely, very quietly and enjoying the program and appreciating everybody. Who encouraged everyone, thank you so much. And at the last, on behalf of the Deepol family, I wish every one of you a very happy Children's Day. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. Now you can go to your classes, collect your lunch boxes and have lunch. After the lunch, go to your own